హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మన కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇవ్వండి. ముందుగా నేనైతే ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఫిష్ ముక్కలు అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇవి ఒక ½ వరకు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా నీట్గా వస్తుందన్నమాట. సో నేనైతే ½ తర్వాత ఫిష్ ముక్కలు తీసేసి ప్లేట్లో పెట్టేశాను. ఇందులోకి మనం కావాల్సినంత చిల్లీ పౌడర్, పసుపు, అల్లం పేస్ట్, ధనియా పౌడర్ వేసి ఒక నిమ్మకాయ అయితే పిండాలండి. సో పిండుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. ముక్కలకు ఈ పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా కూడా మనము మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మిశ్రమాన్ని మొత్తం ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలన్నమాట. సో ఇందులోకి టీ స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా మనకు చాలా ఫిష్ ఫ్రై అనేది టేస్ట్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను ఆయిల్ కూడా వేసేసి ఫిష్ ముక్కలు అయితే మ్యాగ్నేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా అన్ని పీసులకు కూడా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఫ్రై అనేది ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. సో నెక్స్ట్ నేనైతే ఒక కడాయి తీసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు సైడ్కి అయితే పెట్టుకోవాలి. సైడ్ పెట్టుకొని ఈలోపు మనము ఒక కడాయి అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో కడాయి వేడాక ఆయిల్ వేడేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వేరొక కడాయి అయితే తీసుకున్నాను. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఆయిల్ అనేది కొంచెమే పడుతుంది. సో నేనైతే ఆయిల్ తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి పీసెస్ అయితే ఇందులో వేసుకోవాలి ఆయిల్లో. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ అన్నా పెట్టుకోండి, లేదో సిమ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. సో ఈ విధంగా అయితే మనం అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనమైతే పీసెస్ అన్నీ ఆయిల్లో పెట్టుకొని కాస్త అలా నేనైతే సిమ్లో పెట్టి చేశానండి. సో పీసెస్ అనేవి మాడిపోతాయి, అడుగంటిపోతుంది అనేసి సో నేనైతే సిమ్లో పెట్టేసి చేశాను అనమాట. ఈ విధంగా మనమైతే చేసుకోవాలి. ఫ్యూ మినిట్స్ ఇలా మనకి కుక్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ రివర్స్ చేసుకోవాలి. పీసెస్ అనేది తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేనైతే ఫ్యూ మినిట్స్ తర్వాత ముక్కలను అయితే తిప్పేయడం జరిగింది. సో మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ అని ఇవ్వండి. ఈ వీడియో మరికొంతమందినైనా రీచ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనమైతే చేసుకోవాలి. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఫిష్ అనేది వన్ సైడ్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఈ విధంగా మనం కుక్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్లోకి తిప్పేసుకోవాలన్నమాట. నేనైతే తిప్పేయడం జరిగింది. ఈ విధంగా తిప్పేసుకొని ఫిష్ ముక్కలు అయితే బాగా ఉడికేంత వరకు కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ మనం సిమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. మన డీప్ ఫ్రై అయితే మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న సరిపోతుంది కదా. ఇది మీడియంగా చేస్తున్నాం కాబట్టి సో మనమైతే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇదండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్